నమస్కారం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అంటే కొణిదెల శివశంకర వరప్రసాద్ పుట్టినరోజు. ఈయన 1955 ఆగస్టు 22వ తారీఖు వెస్ట్ గోదావరిలో మొగర్తుల్లో జన్మించడం. ఈయన 1978 సెప్టెంబర్ 22వ తారీఖు పునాది రాళ్ళతో మొట్టమొదటి సినిమా అరంగేటం చేయడం. 2026లో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాతోటి ఈయన 155 సినిమాలు కంప్లీట్ చేసుకోవడం. ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఈయన అనేకమైనటువంటి సినిమా రంగంలో హాస్యం కానివ్వండి, కథానాయకుడు కానివ్వండి, అదేవిధంగా మనకి ఇక్కడ డ్యాన్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఇక్కడ అనేకమైనటువంటి హావభావాలు, అది ఆహార్యం కానివ్వండి, నడవడికి కానివ్వండి, సత్ప్రవర్త కానివ్వండి, క్రమశిక్షణ కానివ్వండి, ఏ విధంగా మన షూట్లో చేస్తాడు. అదేవిధంగా బయట సమాజంలో కూడా అయినా బ్లడ్ బ్యాంక్ తీసుకురావడం, ఐ బ్యాంక్ తీసుకురావడం, ఈ యొక్క సమాజంలో అనేకమైనటువంటి సామాజిక స్పృహ అంశాలతోటి ఏకైక వ్యక్తి మన భారతదేశంలో ఒక మెగాస్టార్ చిరంజీవి అని తెలియజేస్తూ, అదేవిధంగా మన కళామ తల్లికి ఒక కన్ను ఎన్టీఆర్, ఒక కన్ను ఏఎన్ఆర్ అయితే మూడో కన్ను మెగాస్టార్ చిరంజీవి అని తెలియజేస్తూ, ఇంకొక విధంగా ఇక్కడ చెప్తున్నాను ఏమంటే, ఈ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నాకు ఇష్టమైన సినిమా ఒక కన్ను ఠాగూర్ అయితే, మరో కన్ను ఇక్కడ వచ్చేసి మనకు స్టాలిన్, మూడో కన్ను జై చిరంజీవి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ 3 సినిమాలు చూడాలనే సమాజాన్ని మేల్కొల్పే సమాజ స్పృహ కోసం, అంశాల కోసం ఈ స్క్రీన్ ప్లే మీద చూపించే ఏకైక వ్యక్తి, నటన చేసే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని తెలియజేస్తూ, మరొక మారు ఈ మెగాస్టార్ చిరంజీవికి 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చేయడం. నేను కూడా ఆయన 2008లో ఆగస్టు 22వ తారీఖు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటికీ నేను ఈ యొక్క ముసరాంబాగ్ మలక్పేటలో కూడా ఆ యొక్క పార్టీ సమావేశాలకు 2 రోజులు ఏసీ కార్లో తిరగడం. అప్పటి నుంచి కొద్దిగా రాజకీయ అవగాహన కోసం కొద్దిగా చదువుకుంటూ ఉంటే కూడా మనము అక్కడ ఒక వ్యక్తిని అభిమానిస్తే ఇంతలా ఆరాధిస్తారనేసి నేను గ్రహించడం. ఏదేమైనప్పటికీ ఈ మెగాస్టార్ చిరంజీవి మనకు ఇక్కడ పాలకొల్లు, అదేవిధంగా తిరుపతిలో పోటీ చేస్తే తిరుపతిలో గెలవడం 2009లో. ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవికి మరొక మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందు ఈ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర పరిశ్రమ రారాజు, ఇంకా మంచి అవకాశాలు వచ్చి ఈ యొక్క చిత్ర పరిశ్రమకి సేవ చేస్తూ సమాజ సేవతో దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి ఈ డ్యాన్సర్, ఈ శివశంకరుడు శివతాండవం చేసే స్క్రీన్ ప్లే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని తెలియజేస్తూ, మరొక మారు ఈ మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్.